ఏమైంది? జరగండి, నేను రిపేర్ చేస్తాను. నేను కార్ మెకానిక్ కోర్స్ చేశాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. చూడు, వెయిట్, తొందరగా చేయవా ప్లీజ్. ఖచ్చితంగా ఈ కారును ఆ బ్రహ్మరాక్షసుడే పాడు చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఈ కార్కి తనకి ఏదో కనెక్షన్ ఉంది. నేను చెప్తున్నాను కదా, బ్రహ్మరాక్షసుడు వస్తున్నానని మనకు సంకేతం ఇచ్చాడు. చంద్రముఖి ఎందుకింత కంగారుగా ఉంది? నేను మెకానిక్ ని చూసి తీసుకొస్తాను. తను నేను రిపేర్ చేస్తున్నాను కదా. రిపేర్ చేస్తానని చెప్తున్నాడు కదా, ఒకదానివే వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒంటరిగా అడవిలో తిరుగుతావా? ఇక్కడే ఉండు. మామ్, తన పేరు వేద్. మామ్, వేద్ కవితలు రాయడానికి, పద్యాలు చెప్పడానికి పనికొస్తాడు. కార్ రిపేర్ చేయడానికి పనికిరాడు. వేద్ కబుర్లు చెప్పడానికి తప్ప దేనికి పనికిరాడు. నాకు జస్ట్ 2 minutes టైం ఇవ్వండి చాలు. అలాగా? ఏ చంద్రముఖి, ఇదంతా నీ పనే కదా? నేను నీకు ఒక ఫోటో చూపించాలి. చూడు రిషి, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళామంటే 10 నిమిషాల్లో ఆ హవేలీలోకి వెళ్తాం. ఇక్కడ కార్ రిపేర్ చేసేలోపు వచ్చేస్తాం. పద రిషి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చేద్దాం. ఎలాగో రిపేర్కి టైం పడుతుంది. అది అయ్యేలోపు మనం తిరిగి వచ్చేయాలి. పద రిషి, తొందరగా వెళ్దాం. లెట్స్ గో ఫాస్ట్. యోగానయ్య, మేము మెకానిక్ని తీసుకొస్తాం. ఆలోపు కార్ రిపేర్ అయితే మీరు నాకు ఫోన్ చేయండి. ఓకే. చూడు రిషబ్, అజయ్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నేను వస్తాను. లెట్స్ గో. అయ్యో లేదు అజయ్ అన్నయ్య, ఏం ప్రాబ్లం లేదు. మేము వెళ్తాం కదా. ఎందుకు అంత డేరింగ్గా అడవిలో ఒంటరిగా వెళ్తారా? మీకు భయం వేయట్లేదా? ఒకవేళ బ్రహ్మరాక్షసులు వస్తే? చాలా భయం వేస్తుంది మైథిలి. ఆ భయం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏమైనా జరగచ్చు, అర్థం చేసుకో. అది తొందరగా వెళ్ళాలి, వెళ్ళకపోతే ప్రాబ్లం అయిపోతుంది. యూనో. నీ ప్రాబ్లం అదే అయితే మైత్రిని తీసుకెళ్ళొచ్చు కదా. రిషబ్ ఎందుకు తీసుకెళ్తున్నావు? ఆంటీ, ఇద్దరు అమ్మాయిలమే కదా, అంటే అబ్బాయి కావాలి కదా, లేదంటే భయం వేస్తుంది. సరే నువ్వు వెళ్ళు. తనతో పాటు నువ్వు వెళ్ళు రిషబ్. నువ్వు తన ఫ్రెండ్వి కదా, నీ ముందు అంత సిగ్గుపడదులే. అనే నా ముందే చేస్తున్నా ఏంటి? ఏదైనా పొదల వెనకాలకి వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తొందరగా వెళ్ళొచ్చేస్తాను. ఓకే. ఒకవేళ తను అబ్బాయి అయితే కనుక తనకి అమ్మాయి అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిలకి పొద కావాలి, తర్వాత కార్ కావాలి. వేద్ కవితలు చెప్పడం మానేసి కార్ రిపేర్ చేయి. పని చూడు, పని. తెగ మాట్లాడతాడు. పద. అజయ్, ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. అయితే నువ్వే కారుని చెడగొట్టావు అనమాట. అవును, అయితే నీకేమైనా పిచ్చా? ఎంత పెద్ద అపాయం జరిగి ఉండేదో తెలుసా? అపాయం ఆల్రెడీ జరిగింది. రాఖీ విషయంలో సరిదిద్దలేని తప్పు జరిగింది. అంతకంటే పెద్ద దుర్ఘటన ఇంకే ఉంటుంది. హరిషి, నాకు సొంత అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను, మా డాడీ. రాఖీ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, సిస్టర్ కంటే చాలా ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్. తనే నాకు అన్ని. నేను తనతో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేదాన్ని. రాఖీ నాకు చెల్లెలు. తన చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ ఇలా అందరి ప్రాణాలు పణంగా పెట్టి కాదు. నువ్వు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమై ఉండేదానో తెలుసా? ఈ పని వల్ల నీ ప్రాణాలు మాత్రమే కాదు, అందరి ప్రాణాలు పోయి ఉండేటివి తెలుసా? స్టాప్ ఇట్. నేను కార్ వైరింగ్ లో చిన్న ప్రాబ్లం చేశానంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.